చెప్పుకుంటే ఇజ్జత్ పోతది, చెప్పకుంటే పానం పోతది అన్నట్టే ఉన్నదట తెలంగాణ మంత్రుల పరిస్థితి. పాపం పేరుకే రాష్ట్రానికి మంత్రులు, కానీ వాళ్ళ మాటలకు, ఆర్డర్లకు చీమె కాలంత ఇలువ కూడా లేదట సెక్రటేరియట్ల. ఏ శాఖలో చూసినా గిట్లనే ఉన్నదట. సెక్రటరీ ఆఫీసర్లు ఏహే మీ లెక్కెంత, మీరు చెప్తే మేం పనులు చేసుడేంది అన్నట్టు మొండికేసి కూర్చుంటుండరట. చెవు మీద పేను వారనట్టే వేస్తున్నారట. మరి అంతగానం లెక్కలేనితనం ఎందుకంటే మన మంత్రులు రూల్స్ గీల్స్ పక్కకు పెట్టి పనులు చేయమంటుండ్రట. మంత్రులు చెప్పింది చేస్తాం గాని దానికి ఓ పద్ధతి పాడు అనేటివి ఉంటాయి కదా. వాళ్ళు చెప్పిందిని వచ్చి రాని పనులు చేసుకుంటా పోతే వాటాగా కేసులు అయితాయి. అప్పుడు ఈ మంత్రులు కాపాడరు, ఏ కాంగ్రెస్ నాయకుడు ఆదుకోడు. వచ్చిన ఫైల్ను వచ్చినట్టే ఓకే చెప్తే ఇక మేము ఉండేందుకు, మాకంటూ కొన్ని రూల్స్ అనేటి ఏడ్చినాయి కదా అన్నట్టు ఆఫీసర్లు ఉన్నారట. బాగా ఒత్తిడి పెడితే రిజ్వి అసోంటోళ్ళు రాజీనామా చేసిపోతున్నారట. గాని మంత్రులు చెప్పిన ప్రతి దానికి డూడు బసవన్న తిరగ తాలకాయే ఆడిస్తలేరట. అందుకే మంత్రులు అనుకున్న పనులు మంత్రం వేసినట్టే ఆగి దుమ్ము పడుతున్నాయట. ఇంకేం చేయలేక సీఎం రేవంత్ రెడ్డి కాడికి పోయి మా శాఖ సెక్రటరీలను మార్చి పడేయుండ్రి అని బాతిలాడుతున్నారట. నమ్ముకున్నోళ్లకు ఒక్క పని కూడా చేసి పెట్టకుంటే మేం మంత్రులు గుండేందుకు, పబ్లిక్ ల పరువు పోతాంది, జరగ ఆఫీసర్లను తీసేసి సీఎం సారు అని గడవలు పట్టుకున్నంత పని చేసిండ్రట. పాపం తెలంగాణ మంత్రులకు వచ్చిన కష్టము ఇంకెవ్వలకు రావద్దు పోన్రి. పనులు ముందటికి సాగని ఒత్తిడితోని ఒర్రి సత్తాన్రట పాపం. గోడకేసిన సున్నము, దానం చేసిన అన్నము తిరిగి రావన్నట్టు ఓటర్లకు వంచిన పైసలు వాపసొచ్చుడు ఎన్నన్నున్నదా. టార్చ్ లైట్ వేసి మార్చి మార్చి చూసిన కనబడది ఏ చరిత్రలా. కానీ కొందరు లీడర్లు, క్యాడర్లు పైసలు ఇచ్చిన ఓటర్ల ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారట. పైసలు తీసుకొని బరాబర్ ఓటేస్తామని ఫోజులు కొట్టి పోలింగ్ బూత్ కాడికి రాకుంటున్నది ఎవలు, ఓటేయకుండా ఇంట్లో వండుకున్నోళ్ళు ఎవలు అనేది ఓ లిస్ట్ తయారు చేసుకొని జూబ్లీ హిల్స్ కాలనీలా తిరుగుతున్నారట. ఎంత తిప్పలవాడి బతిలాడి పైసలు చేతిలో పెట్టి ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో అని చెప్పిన 50% కూడా ఓటింగ్ ను దాటియలేదు. అందుకే ఓట్లు పెట్టుకొని ఓటేస్తామన్నోళ్ళ ఏలుకు సిరాస్కు ఉన్నదా లేదా అని చూసి ముక్కు విండి పైసలు వసూలు చేస్తున్నారట. ఒక ఇంట్లో 18 ఓట్లకు పైకమిస్తే ఉత్త నలుగురే ఓటు పోలింగ్ బూత్ కాడికి వచ్చి ఈవీఎం మీద తిండ్రట. మరి కడుమోళ్ళేరి ఓటేయనోళ్ళు ఎందుకు పైసలు తీసుకున్నారన్న నలుగుట్లే పరువు తీసి పైసలు అడుగుతున్నారట. అపార్ట్మెంట్ వాళ్ళు చూస్తుంటే ఇజ్జత్ తీసి ఇబ్బందులు పెడుతున్నారట. అట్లా చేసేటోళ్ళు ఏ పార్టోళ్ళు అనేది మనకు తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టోళ్ళు ఎక్కువ పైసలు వంచిండ్రు, వాళ్ళే చేస్తున్నారు కావచ్చు అని కొందరు కొమ్మెక్కి కూస్తున్నారు. మరి అట్లా వసూలు చేసేటోళ్లకు ఓడిపోతామనే భయం పట్టుకున్నదో, లేకుంటే ఎట్లా గెలుస్తున్నాం ఓటర్లకు వంచిన పైసలను ఒట్టిగా ఎందుకు వదిలిపెట్టాలనుకున్నారో గాని ఓటేయని వాళ్ళను వదిలిపెట్టమన్నట్టు తిరుగుతున్నారట జూబ్లీ హిల్స్ వాడలల్లా. ఏందో ఏమో గిసొంటి లీడర్లను ఇంకెక్కడ చూడం కావచ్చు కదా.